తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, మనం బల్లుల గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. అంటే బల్లి పైన పడితే ఏంటి అని చెప్పి ఈ రకంగా. కానీ ఈ మధ్య కాలంలో బల్లులు చూస్తుంటే ఎక్కువగా పూజా మందిరంలో దేవుడి పటాల వెనకాల ఉండటం కానివ్వండి, లేదు అని అంటే బండల మీద మనుషులు నడిచినట్టు అవి కూడా తిరుగుతున్నాయి అదే పనిగా. అసలు బల్లి ఇంట్లోకి రావడము అశుభము అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. అసలు ఈ బల్లి మళ్ళీ ఎక్కడో మూలల్లో ఉండకుండా కింద బండల మీద తిరగటం ఇది ఇంకా పెద్ద అశుభమేమో అనిపిస్తుంది. అసలు ఏంటి వాస్తవము? ఎందుకు ఈ బల్లులు నేలపైన తిరుగుతున్నాయి, గోడ మీద ఉండాల్సినవి? వీటన్నిటి గురించి ఒక వివరణ ఇవ్వండి. బల్లి ఇంట్లో ఉంటే అశుభం ఏం కాదు. తర్వాత బల్లి శకునము అంటాం. బల్లి కోతల వల్ల అవి చేసే శబ్దాల వల్ల శకునం చెప్పుద్ది. మన ఇంటికి చుట్టాలు వస్తే ఎలాగైతే కాకి అశుభం కాదు. కాకి మనకు బంధువులు ఎవరు వస్తున్నారు, శనీశ్వరుడు యొక్క అవతారం. అయితే శనీశ్వరుడికి వాహనం కాబట్టి, శనీశ్వరుడి స్వరూపం కాబట్టి మనం భయపడతాం. బాబోయ్ శని అంటేనే భయం, ఆయన వాహనం ఎందుకురా నాయన అని. అసలు బల్లికి కాకి ఉన్నటువంటి గొప్ప ఇది ప్రపంచంలో ఎవరికీ లేదు. అంటే ఎలా అంటే కాకి ఒక కన్నే ఉంటుంది, ఈ విషయం అందరికీ తెలియదు. అందుకే అది ఇలా తిరుగుద్ది, ఇటు చూసినప్పుడు ఇలా తిరుగుద్ది. కాకి రెండు కన్నులు ఉండవు, ఇట్లా చూస్తుంది. అది ఏం చూస్తుందిరా నాయన అంటే మన చనిపోయినటువంటి తాతలను ముత్తాతలను కూడా చూసి వస్తుంది. అది ప్రేతాత్మ. దానికి చావు లేదు. కాకి చావు లేదు, చిరంజీవి. దాని అంతగా అది చచ్చిపోవాలి తప్ప ఎవ్వరు కూడా ఎంత ఆయుర్దాయం కుక్క 10 సంవత్సరాల తర్వాత చచ్చిపోద్ది, ఇట్లా కాకి నాట్ అప్లికబుల్. అలాగే బల్లికి కూడా. బల్లి ఏమిటంటే చచ్చిపోదు. బల్లి ఎటర్నల్ రెప్టైల్ అంటారు. రెప్టైల్ అది రెప్టైల్ అంటే నాగ సంబంధమైనటువంటి శక్తులు ఉంటాయి. రెప్టైల్స్ అంటే ఏంటంటే పాము, బల్లి ఇవన్నీ రెప్టైల్స్ కేటగిరీకి చెందినవి, స్పీసీస్కి చెందినవి. కాబట్టి ఇవన్నీ కూడా దానంతగా అవే చచ్చిపోవాలి తప్ప, ఎట్టి పరిస్థితి ఏ పిల్లో పట్టుకుంటే తినేస్తే అలా చచ్చిపోవాలి తప్ప దానంతగా అది చచ్చిపోవడం అనేటటువంటిది యాక్సిడెంట్, మనిషి డిజీజ్ వచ్చి చచ్చిపోవడాలు అలాంటివి ఉండవు. నెక్స్ట్, ఈ యొక్క బల్లికి శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆ స్వరూపంగా మనం బల్లిని చెప్పుకుంటాం. ఆదిశేషుడైనటువంటి స్వరూపంతో బలరాముడు పుట్టాడు. ఆ జాతికి చెందింది కాబట్టి ఈ బలరాముడైనా, కృష్ణుడైనా, విష్ణువైనా అంతా ఒకటే స్వరూపం అనమాట, ఆదిశేషుడి స్వరూపం. నెక్స్ట్, బల్లిలు అప్పుడు ఏంటంటే ఈ చీకటిలో ఉండేవి. బల్లి ఏమనుకుంటుందంటే గోడ మీద ఇట్లాగా ఆని ఇట్లా పట్టుకొని నిలబడతాయి కదా, క్రింద మనుషులను చూసి అయ్యో పాపం ఈ మనుషులంతా కూడా ఆ పై గోడ పడిపోతే ఈ బిల్డింగ్ 3 స్టోర్ 4 స్టోర్స్ కట్టేస్తున్నారు, ఆ పడిపోతే వీళ్ళు చచ్చిపోతారు, నేను బల్లిని నేను ఆపేస్తున్నాను, నేను సేవ్ చేస్తున్నాను వీళ్ళని అని అనుకుంటుంది. అందువల్లనే అది మనల్ని చూస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. తర్వాత ఇప్పుడు మనము నువ్వు కొన్ని వేల మంది పండితులని ఇంటర్వ్యూలు చేసావు. వాళ్ళందరినీ ఒక్కటి చూస్తే ధర్మసేవ, ధర్మానికి చేస్తున్నాం, సనాతన ధర్మం ఇలా చెప్తూ ఉంటారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఆ లోకాలని ఇప్పుడు ఏదో ఉద్ధరించేస్తున్నట్టు మనం మాత్రమే స్వామి వివేకానంద లెవెల్లో ఉద్ధరించేస్తున్నట్టు ఎలాగైతే ఇంక్లూడింగ్ నాతో సహా ఎలాగైతే బిల్డప్లు ఇస్తూ ఉంటామో బల్లి కూడా అలాగే బిల్డప్ ఇస్తుంది. బిల్డప్ అంటేనే బల్లి అనమాట, ఏం పర్వాలేదు. అవి ఏమవుతున్నాయంటే ఇప్పుడు కలిధర్మం మారుతోంది. ఇప్పుడు మనుషులు ఎక్కడ ఉండేవారమ్మా? అడవుల్లో ఉండేవారు. చెట్లు నరికిపడేశారు, ఆక్సిజన్ లేదు, ఇల్లులు కట్టేసుకున్నారు. మరి ఎన్ని చెట్లు నరికేశారో అన్ని చెట్లు వేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎవరైనా వేస్తున్నారా? వేసుంటే మనకి ఈ యొక్క వేడి ఇదంతా ఉండదు కదా. ఆ ఆక్సిజన్ తక్కువైపోయి ఆ వేడి ఇదైపోయి మరి అక్కడ ఉండాల్సినటువంటి పుట్టలో ఉన్న పాములు, ఆ స్థలంలో ఉన్న పాములు పుట్టల్ని తవ్వేసి ఇల్లు కట్టేస్తున్నారు. మరి ఇవి ఆ జాతికి ఎవరైతే నాగదోషాలకు ప్రతీకలు అనమాట బల్లులు. అంటే మీరు తవ్వేశారు నాయన, మా వంశం ఎక్కడుంటాం రా నాయన అని చెప్పేసి వస్తాయి. కాబట్టి రెప్టైల్ అన్నారు అందుకే దాన్ని. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే బల్లి మనకి శకునాల్ని ఇస్తూ అవి మనం పట్టించుకోం. గోడ మీద ఉంటే పైకి చూడం కదా, మనం ఎంతసేపు కిందకే చూస్తాం. మనం కరెంటు బిల్లు కట్టాలా, పాలు బిల్లు కట్టాలా, ఈరోజు డబ్బులు ఎలా వస్తాయి, ఈ భౌతిక లోకం ఇదంతా రాహు అనమాట, కింద చూస్తాం. అది ఎవరు? కేతువు. అయ్య బాబాయ్ టైం అయిపోతుంది, ఇంకా చచ్చిపోతే మనం ఆయుర్దాయం అయిపోయింది, మళ్ళీ కొత్త జన్మ రావాలా, జగద్గురువైన ఆదిశంకరాచార్యులు వారు వద్దన్నారు, జన్మ వద్దన్నారు, మోక్షం రావాలా,
ఎలాగా అని పైకి కేతు ఆలోచిస్తాడు. ఉమ్, మనం పైకి చూడం. అందుకని బల్లులు మనకు మేలు చేయాలని అవి కిందకు వచ్చేస్తున్నాయి, బళ్ళ మీద నడుస్తున్నాయి అన్నమాట. ఆ, మరి నాయన మీరు ఈ లోకంలో ఉండకూడదురా నాయన, మీరు వచ్చిన జన్మ వేరు, నన్ను చూడండి, గుర్తు తెచ్చుకోండి, ఊర్ధ్వలోకం గురించి ఆలోచించండి అని మనకు గుర్తు చేయడం కోసం బల్లులు నేల మీద నడుస్తున్నాయి. నెక్స్ట్ రెండవది, అంటే అది అశుభం ఏం కాదు కింద తిరగటం. ఎట్టి పరిస్థితులు అశుభం కాదు, మనకు మేలు చేస్తాయి. ఇప్పుడు అట్లా బల్లి కనిపించినప్పుడు చాలా మంది చంపేస్తారు దాన్ని, అది దోషమా గురుగారు? దోషమే. ఈ ప్రపంచంలో ఆ, ప్రతి శవం, మా గురువుగారు చెప్పేవారు, భారతీయ తీర్థస్వాముల వారు, జగద్గురువులు ఆయన చెప్పింది, ఏ శవము ఈ సృష్టిలో ఎవ్వరు కూడా ఏది వ్యర్థం అనేది లేదట. ఒక్క మనిషే వ్యర్థుడు. అంటే వాడు చచ్చిపోతే శవాన్ని తీసుకెళ్తున్నారనుకో, ఒక వీధిలో వర్షం వస్తుందనుకో, ఒక ఇంటికి తలుపు కొట్టి, ప్లీజ్ వర్షం వస్తుంది, కొంచెం మీ అరుగు మీద పెట్టుకుంటాము, కొంచెం 2 నిమిషాలు ఉంచండి అంటే ఒక్కళ్ళు కూడా ఉంచరు. అదే పాత చెప్పులు, నా చెప్పులు తడిచిపోతున్నాయండి అక్కడ పెట్టుకుంటానండి, పెట్టుకోమంటారు. అంటే పాత చెప్పులకు ఉన్న వాల్యూ కూడా శవానికి ఉండదంట. మా గురువుగారు, ఇంకో గురువుగారు, పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు కూడా ఇదే చెప్తూ ఉండేవారు. ఉమ్, కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరైనా, ఏ జీవి, అన్ని జీవులు మంచివే, ఒక్క మనిషి మానవుడు ఒక్కడే విషపూరితం. పైకొకటి లోపలికొకటి ఉంటాడు. బల్లులకి ఇవన్నీ ఏముండవు. డైరెక్ట్ రెప్టైల్ అంటే పాములు వంశం అది. నాయన నీకు నాగదోషం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకో. అందుకనే అవి అసలు మన మోక్షానికి ఇవ్వడానికి ఎవరనుకుంటున్నావు? రేపొద్దున దోషాలు పోగొట్టేది, మనకు రేపు మోక్షం ఇచ్చేదే బల్లి. అందుకే కంచి అమ్మవారి గుళ్ళో బల్లుల్ని, మనం బంగారు బల్లి, ఈ వెండి బల్లీలు మనం ముట్టుకుని వస్తాం. అవి ముట్టుకున్న వాళ్ళకి సూర్యచంద్రులు ఇద్దరు సాక్ష్యం చెప్తారు, ఫలానా విజిత వచ్చి ముట్టుకుంది, ఫలానా వినోద్ వచ్చి ముట్టుకున్నాడు అని చెప్పేసి ఇట్లాగా సాక్ష్యం చెప్తాయి. దానివల్ల మనకి బల్లి అనేది మన దోషాలను హరిస్తుంది. చూడండి, విషం ఉంటుంది బల్లిలో, కానీ పిల్లి తింటుంది, పిల్లికి ఏం కాదు కదా. అంటే అంత విషపూరితమైనటువంటిది కాదు బల్లి. కాబట్టి బల్లి ఫోబియా చాలా మందికి ఉంటుందన్నమాట. బల్లిని చూడగానే భయపడిపోతారు. నీ ముఖం కూడా అలా ఉంది కాబట్టి బల్లి పేరు చెప్పగానే నీకు కూడా బల్లి ఫోబియా ఉంది. చాలా మందికి కాక్రోచ్, బొద్దింకల ఫోబియా ఉంటుంది. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భయం ఉంటుంది. బల్లు అసలు కుక్కల్ని పిల్లల్ని పెంచుకోవడం కాదు, మనం బల్లుల్ని ఊరుకోండి గురూజీ పెంచుకోవాలి. మీరు మరీను ఇంకా. అవునమ్మా, మనకు మేలు చేసేది అది, నాగదోషాలని హరింపజేస్తుంది. మన ఇంట్లో ఎన్ని ఎక్కువ బల్లులు ఉంటే అంత నాగదోషం పోయినట్టు లెక్క. ఉహు, ఇప్పుడు ప్రత్యంగిర అమ్మవారు ఉంది. ఆ అమ్మవారు ఉన్న చోట అమ్మవారు పూజ చేసే వాళ్ళ ఇంటికి పిల్లులు వస్తాయి. ఉహు, వాళ్ళు పెంచక్కర్లేదు, పిల్లులు ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేస్తాయి. అలాగే కాలభైరవుడు ఇలాంటి పూజలు చేసినప్పుడు, శివుడు ఆరాధన చేసినప్పుడు కుక్క పిల్లలు వస్తాయి, భైరవుడు వస్తాడు. ఓకే ఓకే. అలాగే ఎవరైతే నాగదోషాలు ఉన్నాయో, నాగేంద్రుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసేటటువంటి వాళ్ళకి వీళ్ళకి అప్పుల బాధ, బల్లులు ఎక్కువ ఉంటే అప్పుల బాధ పోతాయి. ఉహు, అప్పుల బాధ, ఎందుకంటే ఓం శరవణ భవ, నాగదోషం ఉన్నటువంటి వాళ్ళకే ఈ యొక్క అప్పుల బాధలు ఉంటాయి. కాబట్టి బల్లిని రోజు పూజ చేసుకోవాలా. బల్లి మనకి మేలు చేసేటటువంటిదమ్మా. అందువల్లనే ఫోటో కట్టి బల్లెల్ని కంచిలో ఎందుకు పెట్టారు? అయినా ఏ శాస్త్రంలో ఉంది గురూజీ బల్లికి పూజ అన్ని చేయాలని? పురాణాలు, బల్లి శకునము అన్ని శాస్త్రాల్లో ఉందమ్మా. బల్లిని పూజించి ఎంతో, చూడండి కాళహస్తిలో చెప్తాను నీకు, సాలెపురుగు, తర్వాత ఈ యొక్క శ్రీ కాళహస్తి, ఏనుగు, పాము, కాళము, ఈ మూడిట్లకి మోక్షం ఇచ్చాడు స్వామి. అదేవిధంగా కూర్మావతారము, తర్వాత మత్స్యావతారము, ఇలా ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా పురాణాల్లో ప్రతి జీవికి మోక్షాన్ని ఇచ్చాడు. అండ్ బల్లి అది మన క్రిముల్ని తింటుంది. అది క్రిములు తిల్లి న్యాచురల్ వెజిటేషన్, పొలాలు ఉన్న చోట ఎలుకలు గణపతికి ఆరాధన వాహనం అని ఎందుకన్నారు? ఎలుకలు లేకపోతే పొలాల్లో ఉన్నాయో అన్నీ తినేస్తాయి ఆ క్రిములు. అందువలన ఇవన్నీ నేచర్ని బ్యాలెన్స్ చేసి పరమేశ్వరుడు పుట్టించాడు అనమాట. బల్లులు ఉండాలి. అసలు మనుషులకు ఫ్రెండ్స్ అవి, అందుకనే మన ఇంట్లో పెడతాడు. బొద్దింకలు, బల్లులు, కుక్కలు, పిల్లలు, పెట్ యానిమల్స్ అంటారు వీటిని. మన చుట్టూ తిరుగుతున్నటువంటివన్నీ కూడా మనకి ఫ్రెండ్స్ అన్నమాట. పూర్వజన్మలో మన తాతయ్యలు, నాయనమ్మలు వాళ్ళు బల్లులు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము వాటిని చంపకూడదు. రెండవది, వాటికి వీలుంటే మేత పెట్టాలా, మంచినీళ్ళు కూడా అక్కడ పెట్టాలా. అవి ఏం తింటాయో అవి మనం అక్కడ పెట్టి అవన్నీ వేసేస్తే మన నాగదోషం పోద్ది. ఇప్పుడు కుకి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, తర్వాత గోకర్ణం వెళ్ళి మోక్షనారాయణ బలి పూజ, ఆశ్లేష బలి పూజ, లక్షలు తగలేస్తారు.
మా కన్నడ పూజారులే చేయాలని అబద్ధాలు చెప్పడం, అక్కడికి వెళ్తే వస్తాయని చెప్పడం, ఇలా ఏయో చేస్తూ ఉంటారు. బల్లులకి ఏమున్నాయమ్మా పాపం, చిన్న 4 గింజలు గంటలు అవి వేసేస్తే అవి తినేస్తాయి అంతే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హాని చేయవు. ఆ యొక్క బలిని మనము బల్లి శకునము మనకి ఎక్కడ త్వరలో జరగబోయేటటువంటి, అంటే బ్రహ్మదేవుడితో సమానము బల్లి. శకునం చెప్తుందంటే ఏంటి, బ్రహ్మ అది రాబోయేటటువంటి ఆపద ఉంది జాగ్రత్త, ఇలా జరుగుతుంది అని చెప్పుద్ది అనమాట. కాబట్టి ఓం శరవణ భవ మంత్రం, బల్లి మంత్రానికి ఏమీ అక్కర్లా. ఓం శరవణమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం చేసుకుంటే మంగళవారాలు కనుక మనం పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా మనకి బల్లులు ఆశీర్వదిస్తాయమ్మా. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.